భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో విద్యుత్ సిబ్బంది ప్రాణాలు తెగించి విధులు నిర్వహించారు. ప్రజలకు విద్యుత్ అంతరాయం రాకుండా ఉండేందుకు తెగించి విద్యుత్ పునరుద్ధరణ పనిని పూర్తి చేశారు. ఇన్సులేటర్ ఫెయిల్ కావడంతో మండలంలో విద్యుత్ పంపిణీ ఆగిపోయింది. దీంతో 15 అడుగుల మేర నీటిలో ఉన్న స్తంభాలు ఎక్కి 5 కిలోల బరువుగల ఇన్సులేటర్లను బిగించారు. వీరి సాహసంపై విద్యుత్ అధికారులతో పాటు మండలంలో ప్రజలు ప్రశంసించారు. చంద్రగుండకు మధ్యకూరుకు మధ్యలో ఉన్న 33 kV స్టాండ్ బై లైన్ ఇన్సులేటర్ ఒకటి ఫెయిల్ అయింది. ఆ ఇన్సులేటర్ ఫెయిల్ అయిన స్తంభం మధ్యకూరు చెరువులో నడి చెరువులో ఉండడం జరిగింది. సుమారు 15 అడుగుల లోతులో ఉంటుంది. సో దాన్ని మార్చాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. నిన్న చెరువు దగ్గరకు వెళ్ళడం జరిగింది. ఇన్సులేటర్ సుమారు ఒక 5 కేజీల బరువు ఉంటుంది. మన సాహసంతో మన ఎల్ఐ గారు, మన లైన్మెన్ గారు, మన ఇంకో ప్రసాద్ అనే అబ్బాయి ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళి చాలా సాహసోపేతంగా ఆ ఇన్సులేటర్ని, పాత ఇన్సులేటర్ పైన దాన్ని తీసేసి కొత్త ఇన్సులేటర్ అమర్చారు.